షాపులు పెట్టుకున్నారో ఎవరైతే టెంట్ మేము అమౌంట్ చేయించుకున్నామో వాళ్ళు కూడా లాస్ట్ కి మా మీకే పడ్డారు మేడం అక్కడ. అసలు అక్కడ అనేది మాకు ధర్నా ఆపుతారా లేదని చెప్పేసి మేము ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని మధ్యలో ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మేము ఎట్లా బతికాలి, మీరు ఇట్లా వచ్చి అడ్డంగా కూర్చుంటే అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులు టైం ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అంటే అక్కడ చిన్న పాప చనిపోయిందని వాళ్ళకి కనీసం కనికరం కూడా లేదు మేడం అక్కడ. అసలు కనికరం అని లేదు, లేసారా లేవరని కూడా అడుగుతున్నారు అక్కడ మమ్మల్ని. అక్కడికి ఎట్లా అంటే ఇట్లా ఉరుకొస్తున్నారు మేడం, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు అక్కడ. ఎన్ని రోజులు టైం ఇవ్వాలి మీకు, ఎన్ని రోజులు చేయాలి, చెప్తే వినబడతలేదా, మేము ఎన్ని రోజులు ముసుకొని కూసాలని కూడా చేస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ రెడ్డిస్ వాళ్ళు సార్, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈ కన్నీ రెడ్డి, ఇంకెవరు వీళ్ళు సతీష్ రెడ్డి, వీళ్ళు కూడా మమ్మల్ని చెంపల మీద కొట్టడం, ఎదల మీద చేసి నూకడము, జడలు పట్టి ఇట్లా లాగడం కూడా జరిగింది మేడం అక్కడ. మేము ఎంత ట్రై చేసినా కూడా అసలు అక్కడ ఆగే ప్రసక్తి లేదు మేడం అక్కడ. అక్కడికి మేము లేమంటున్నారు, లేని తల్లి ఎక్కడ పోయింది, బిడ్డ ఎక్కడ పోయింది, నేటు పోయినా క్లియర్ కనిపిస్తున్నాం కదా మేడం అక్కడ. మేము అంటే ఒకటి మేము న్యాయం చేయడానికి మేము ఒక ప్రూఫ్ దొరుకుతుంటే ఆ ప్రూఫ్ మళ్ళా పక్కకి పెట్టేసి ఇంకోటి లేని దానికి ఇంకోటి డైవర్ట్ చేస్తున్నారు. అసలు న్యాయం చేసే విధానం ఉందా లేదు సార్ అక్కడ మీ దగ్గర? అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే పాప చనిపోయినప్పుడు మమ్మల్ని చంపేసినంటే అసలు ఈ కేసులు జరగకపోతున్నాయి, ఇవన్నీ ఇంత దూరం కాకపోతున్నాయి కదా. చంపేసి ఇప్పుడు కూడా చంపేయండి, మేము నడి రోడ్డు మీద వాడుకుంటాం. మా పాపకు న్యాయం జరిగినప్పుడు మమ్మల్ని చంపేసేయండి, మీకు ఏ కేసు ఉండదు, ఏదో ఉండదు. మీరు జైలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్ గా బయటకు వస్తారు. మా మీదనే ఇంకో తప్పుందని చెప్పేసి ఇంకెంతగానో మంది చేస్తారు మా మీద. అసలు మాకు తినడానికి తిని కూడా గతి లేదు సార్. మేము ఒక్కరోజు పూట పనికి పోతేనే మాకు తినడానికి గతి ఉంటది. మాకు అక్కడ ఉండడానికి ఇల్లు కూడా లేదు. మాకు వచ్చిన ఇల్లు కూడా వాళ్ళు ఆపేసిరు. పక్కలే సర్పంచ్ ఇల్లు, మా ఇల్లు ఇట్లా పక్కకు ఉంటది సార్ అక్కడ. వీళ్ళు వచ్చి ఊళ్ళో మంచిగా బతుకుతురు, మంచిగా ఉంటురు. ఈ కొడుకులు ఏ చేసినా ఏ దానికి భయపడాలని చెప్పేసి మా మీద పగ సార్. వాళ్ళ ఇద్దరికి మేము వల్ల మా ఇద్దరికి వాళ్ళు రాలి. మేము ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే కంపల్సరీ 100% గా మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని కంపల్సరీ ఊరికి శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. అంతవరకు ఈ ధర్నా ఆపేదే ప్రసక్తి లేదు. నడి రోడ్డు మీద మేము కూర్చొని ఇప్పటి కూడా ధర్నా చేస్తాం సార్. అక్కడ ఆగిన ప్రసక్తి అయిన సరిగా ఇక్కడైతే ఆగే ప్రసక్తి అయితే లేదు. ఒక్కవేళ మీరు ఆపాలనుకుంటే మా ప్రాణాలు తీసేయండి. నేను కోరుకుంటున్నైతే ఇది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దళితుల వల్ల ఈ రోజు ఈ సీట్ లో కూర్చున్నారు అన్నారు కదా, ఇప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని మీరు ఇంత దూరం రావాల్సి వచ్చింది. మా సీఎం ఏం కోరుకుంటున్నారు? నేను సార్ని మాత్రం ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి సార్, మీరు ఎక్కడున్నా సరే కానీ ఈ వీడియోలు మీకు ఆల్రెడీ మీకు చేరే ఉంటాయి. మీరు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలుకి మా పరిస్థితి ఏంది, మేము చేసేది ఏందని క్లియర్ గా తెలుసుకోండి సార్. మీ రెడ్డిస్ అయితే మీరు ఉంచుకొని మేము పక్కన ఏం వాళ్ళ అర్జం అంటలేము. ఏంటంటే తప్పవద్దు, న్యాయం ఇవ్వవద్దు, చూడండి, దయచేసి చూడండి. మీరు ఎవరో ఓట్లేసేది గెలవలేక సార్, మేము కూడా ఓట్లు వేసినాం కదా, అందులో మేము కూడా ఉన్నాం కదా సార్. దయచేసి మా పాప ఏందో, మేమేందో, మా బతుకులు ఏందో, మా జీవితాలు ఏందో ఒకసారి దయచేసి చూడండి సార్. క్లియర్ గా చూడండి. దయచేసి మీ రెడ్డిస్కి అయితే న్యాయం చేయకండి, మాకు కూడా న్యాయం చేయండి. మేము కూడా ఓట్లు వేసినాం కదా సార్, మీకు గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మేము కోరుకునేది ఒకటే, మా పాపకు 100% న్యాయం జరగాలి. మీరు వచ్చి కంపల్సరీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రసక్తితో మీకుంది.